చికెన్ పచ్చడి 2-3 నెలల పాటు నిల్వ ఉండే విధంగా ఈజీ మెథడ్లో మనం ఎవరమైనా పెట్టుకోవచ్చు. దీనికి ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దీనికి మనము ఒక 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకోండి. బోన్లెస్ చికెన్ తీసుకొని దానికి కొంచెం ఉప్పు, పసుపు కలిపి కొంచెం కలుపుకొని పక్కకు పెట్టేసేయండి. పక్కకు పెట్టేసిన తర్వాత మసాలాకు ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి కావలసిన మసాలా సాజీరా, ఇలాచీలు, 2 మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ ధనియాలు. మనకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే 2 టీ స్పూన్ల ధనియాలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీన్ని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాని పక్కకు పెట్టేసుకొని మసాలా ప్రిపేర్ అయిన తర్వాత మనం ఉప్పు, పసుపు కలిపి పెట్టుకున్న చికెన్ని మనం మంచిగా వాటర్ మొత్తం పోయేలాగా దాన్ని వేయించాలి. వాటర్ ఉంటే ఇట్లా వస్తుంది. ఈ వాటర్ మొత్తం పోయేంత వరకు దాన్ని మొత్తం ఫ్రై చేయాలి. వాటర్ ఏమాత్రం ఉన్నా చికెన్ మొత్తం తొందరగా పాడైపోతుంది. తొందరగా పాడైపోకుండా ఉండాలంటే మొత్తం వాటర్ మొత్తం ఇగ్గిపోయేలాగా దాన్ని ఫ్రై చేయాలి. ఇగ్గినాక దాన్ని ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇంకో బౌల్ పెట్టుకొని దాంట్లో 200 గ్రాముల ఆయిల్ వేసి దాంట్లో మనం ఈ వేయించి పెట్టుకున్న చికెన్ పీసుల్ని మొత్తం ఆయిల్లో వేయించాలి. మొత్తం ఎట్లా అంటే గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి. మనం ఎంత మంచిగా వేయించితే మనకు చికెన్ పచ్చడి అన్ని రోజులు నిల్వ ఉంటుంది. దీన్ని ఒకసారి మధ్యలో ఇట్లా తీసి చూడాలి. చూస్తే గట్టిగా వచ్చిందనుకో అది మంచిగా ఫ్రై అయినట్టు. దాన్ని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మొత్తం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి. చికెన్ పీసు ఏమాత్రం పచ్చిగా ఉండకుండా మంచిగా వేయించాలి. మంచిగా వేయిస్తేనే మనకు ఎక్కువ రోజులు చికెన్ పచ్చడి నిల్వ ఉంటుంది. లేకపోతే తొందరగా పాడైపోతుంది. అల్లం వెల్లిగడ్డ దీన్ని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. వేయించిన తర్వాత చికెన్ పీసెస్ వేయాలి. చికెన్ పీస్ వేసిన తర్వాత కారపొడి, 1 చెంచాడు కారపొడి, తర్వాత 1 చెంచాడు ఉప్పు వేయాలి. ఉప్పు తర్వాత ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా దాన్ని వేయాలి. మసాలా వేసిన తర్వాత కొంచెం నిమ్మకాయ వేయాలి. 1 నిమ్మకాయ వేయాలి. తర్వాత మనం ఇది ఒక సీసాలోకి తీసుకొని నిల్వ ఉంచుకుంటే అయిపోతుంది. ఇది మనం పిల్లలు హాస్టల్లో ఉన్నా లేకపోతే మన పిల్లలు ఎక్కడైనా దూరంగా ఏదైనా వర్క్ చేయడానికి పోయినా ఈ చికెన్ పచ్చడి హాస్టల్లో ఉంటే ఫుడ్ అంతా పిల్లలకి నచ్చదు కదా. అందుకోసం మనం ఈ చికెన్ పచ్చడి చేసి పిల్లలకి పంపిస్తే పిల్లలు చాలా మంచిగా తింటారు. అలాగే ఈ ఎక్కడైనా దూరం వెళ్ళే వాళ్ళకి, ఫారెన్ వెళ్ళే వాళ్ళకి, ఇట్లా ఇంటి వాళ్ళకి కూడా ఈ చికెన్ పచ్చడి చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా మంచిగా తింటారు.